తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోంది. మధ్యతరగతి నిరుపేద వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను అందించి ప్రజల్లో మద్దతు పొందడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మైనారిటీల సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మైనారిటీల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనికోసం నిధులను కూడా కేటాయించింది. రేవంత్ అన్నక సహారా పేరుతో తీసుకువచ్చిన పథకంతో అర్హత కలిగిన మైనారిటీ లబ్ధిదారులకు మోపెడ్లు, బైక్లు, ఈ బైక్లు ఇచ్చి వారికి అండగా నిలవనుంది. ఈ పథకంలో మైనారిటీ లబ్ధిదారులకు ఒకేసారి గ్రాంట్ ద్వారా ఆర్థిక సహాయం బైక్ రూపంలో అందించనుంది. ఒక్కొక్కరికి ₹1,00,000 విలువైన బైక్లను ఉచితంగా అందించనుంది. ఈ పథకంలో లబ్ధి పొందాలని భావించే మైనారిటీలు OBMMS ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి నిన్నటి నుంచి అప్లికేషన్లు తీసుకుంటుండగా ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ముగింపు తేదీ వచ్చే నెల 6వ తేదీ వరకు ఉంది. ఈ పథకంలో లబ్ధి పొందాలనుకుంటే దరఖాస్తుదారులు కొన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. ముఖ్యంగా దరఖాస్తుదారులు ఫకీర్, దూదేకుల, దుర్బల, ముస్లిం సమాజానికి చెందిన వారై ఉండాలి. వీరి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే సంవత్సరానికి ₹1,50,000, పట్టణ ప్రాంతాల్లో అయితే సంవత్సరానికి ₹2,00,000 ఉండాలి. చిరునామా రుజువుగా దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ జతపరచాలి. దరఖాస్తుదారుడు వయసు 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. దరఖాస్తుదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. బైక్, మోపెడ్ లేదా ఈ బైక్ కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇవ్వబడుతుంది. గతంలో 5 సంవత్సరాలుగా మైనారిటీ కార్పొరేషన్ లేదా ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా వారు ₹1,00,000 విలువైన బైక్ను ఫ్రీగా పొందవచ్చు. ఇది వీరి జీవన ప్రమాణం మెరుగుదలకు దోహదం చేస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన రేవంత్ అన్నాక సహారా పేరుతో ఈ పథకాన్ని అందిస్తున్నారు.